పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 19వ కీర్తన. నీతి సూర్యుడైన ప్రభు. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది, అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరొక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరొక రేయికి జ్ఞానమును తెలియపరుచున్నది. ఆ రేయింబవళ్లకు భాష కాని మాటలు కాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. ప్రభువు ఆకాశమున సూర్యునికి ఒక గుడారమును నిర్మించెను. సూర్యబింబము పెళ్లి పందిరి నుండి వరుని వలె వెలువడును. క్రీడాకారుని వలె సంతసముతో పరుగునకు పూనుకొనును. అది ఆకాశమున ఈ అంచు నుండి బయలుదేరి ఆ అంచు వరకును పయనించును. దాని వేడిమి నెత్తియు తప్పించుకోజాలదు. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి. అవి తెలివిలేని వారికి జ్ఞానమును వసగును. ప్రభు కట్టడములు నీతియుక్తమైనవి. అవి హృదయములకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి. అవి మనసునకు వివేచనము వసగును. దైవభీతి నిష్కలంకమైనది. అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి. అవి అన్నీయు ధర్మమైనవే. అవి మేలిమి బంగారం కంటే ఎక్కువగా ఆశింపదగినవి. తేనె పట్టు నుండి చిప్పులు తేనె కంటే తీయనైనవి. అవి నీ దాసుడైన నన్ను హెచ్చరించును. వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. తన తప్పులను తాను తెలుసుకోగలవాడెవడు? నేను తెలియక చేసిన తప్పుదములనెల్లా తుడిచివేయుము. నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నీ దాసుడైన నన్ను కాపాడుము. నేను ఆ తప్పిదములకు లొంగిపోకుండానట్లు చేయుము. అప్పుడు నేను దోషరహితుడును అగుదును. ఘోరమైన పాపము నుండి తప్పుకుందును. నాకు ఆశ్రయనీయుడనువు నువ్వు, విమోచకుడు అయిన ప్రభు. నా పలుకులను, నా ఎదలోని తలంపులు నీ మన్నన బడియునుగాక. 20వ కీర్తన. రాజు విజయమును కొరకు ప్రార్థన. ఆపద్దినమున ప్రభు నీకు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుడు నిన్ను కాపాడునుగాక. అతడు తన దేవాలయము నుండి నీకు సహాయం చేయునుగాక. సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక. నీ కానుకలను అంగీకరించునుగాక. నీ దహన బలుల వలన ప్రీతి చెందునుగాక. నీ కోరికలు తీర్చి నీ యత్నములెల్లా సఫలం చేయునుగాక. నీ విజయమును గాంచి మేము హర్షధ్వానము చేయుదుముగాక. మన దేవునికి కీర్తించుచు జెండాలు ఎగరవేయుదుముగాక. ప్రభువు నీ మనవులనెల్లా దయచేయునుగాక. ప్రభు తన అభిషిక్తునికి విజయమును వసగునని ఇప్పుడు నాకు తెలియను. అతడు పవిత్రమైన స్వర్గపదము నుండి రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చును. తన బలముతో అతనికి మహావిజయములను ప్రసాదించును. కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు. కానీ మేము మాత్రము ప్రభు అయిన దేవుణ్ణి నమ్ముదుము. వారు కాలుజారి కింద బడదురు, కానీ మేము పైకి లేచి దృఢముగా నిల్తుము. ప్రభు, నీ రాజునకు విజయం ప్రసాదింపుము. మేము నీకు మొరపెట్టుచున్నాము. నీవు మాకు ప్రత్యుత్తరం ఇమ్ము. 21వ కీర్తన. రాజు విజయమును పురస్కరించుకొని కృతజ్ఞతా స్తుతి. ప్రభు,
నీవు ప్రసాదించిన బలముకు గాను రాజు సంతసించును. నీవు దయచేసిన విజయముకు గాను అతడు మిగులు హర్షించును. నీవు అతని కోరికలను తీర్చితివి, అతని వేడుకోలును ఆలించితివి. అతనికి మేలైన దీవెనలను కొనివచ్చితివి. అతడి తల మీద బంగారు కిరీటము పెట్టితివి. రాజు ఆయుష్ నిమ్మని వేడగా నీవు దయచేసితివి. అతనికి దీర్ఘాయువును వసిగితివి. నీ సహాయం వలన రాజు మహామహిమను బడేసెను. నీవతనికి కీర్తి ప్రభావమును దయచేసితివి. అతనికి స్వాస్థమైన దీవెనలను అనుగ్రహించితివి. నీ సాన్నిధ్యం వలన అతడు ప్రమోదము చెందును. రాజు యావేను నమ్మును. మహోన్నతుని కరుణ వలన అతడు నిత్యము రాజ్యము చేయును. నీ హస్తము నీ శత్రువులనెల్లా పట్టుకొనును. నీ కుడి చెయ్యి నిన్ను ద్వేషించు వారిని బంధించును. అతడు తాను విజయము చేయు దినమున ఆ విరోధులనెల్లా అగ్నిగుండము వలె దహించి వేయును. ప్రభు మహా ఉగ్రుడై ఆ విరోధులను మృంగివేయును. అగ్ని వారిని కబలించి వేయును. రాజు తన విరోధుల సంతానమును చంపును. వారి వంశీయులనెల్లా మట్టుబెట్టును. ఆ విరోధులు అతనికి కీడు తలపెట్టి అతని మీద కుట్రలు పన్నినను ఫలితము దక్కదు. రాజు వారి మీద బాణములు రువ్వగా వారు వెన్నిచ్చి పారిపోవుదురు. ప్రభు, నీవు బలముతో లెమ్ము. మేము నీ మహాశక్తిని కీర్తించి గానం చేసేదము. ఈ రోజుతో 21వ కీర్తన పూర్తవుతూ ఉంటుంది.